భారత్ న్యూజిలాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ ముగిసింది. టీమిండియా 4-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో టీమిండియా 271 పరుగుల భారీ టార్గెట్ ను న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఆ టార్గెట్ ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 225 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 5 టీ20ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకునే టీమిండియా సగర్వంగా వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్ తో చివరి టీ20లో మరోసారి సంజు శాంసన్ విఫలమయ్యాడు. టీమిండియాలో బ్యాటింగ్ ఆర్డర్ లో అందరూ సూపర్ ఫామ్ లో ఉండగా ఒక్క సంజు శాంసన్ మాత్రమే 5 టీ20లోను వరుసగా విఫలమయ్యాడు. అన్ని మ్యాచ్లో కలిపి కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయాడు. స్క్వాడ్ లో ఉన్నప్పటికీ అతడు ప్లేయింగ్ 11 లో ఆడడం కష్టమే. ఎందుకంటే తిరువనంతపురంలో జరిగిన కీపింగ్ బాధ్యతలు ఇషాన్ కిషాన్ కి అప్పజెప్పాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ చివరి మ్యాచ్ లో కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరిన సంజు శాంసన్ వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయినట్టే. మరోవైపు గాయం కారణంగా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు దూరమైన తిలక్ వర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించాడు. దీంతో వరల్డ్ కప్ లో 3వ ప్లేస్ లో అతడి ప్లేస్ ఖాయం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ చేయడం ఖాయమైపోయింది. ఈ ఇద్దరు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లుగా వీరి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 5వ టీ20లో అయితే ఏకంగా ఇషాన్ కిషాన్ పిచ్చ కొట్టుడు కొట్టి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. మొత్తంగా టీమిండియా ప్లేయింగ్ 11 వరల్డ్ కప్ లో ఎలా ఉండబోతుందంటే 5 మంది బ్యాట్స్మెన్లు, 3 ఆల్రౌండర్లు, అలాగే 3 మెయిన్ బౌలర్లు. అంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ఓపెనర్లుగా, 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5, 6, 7 స్థానాల్లో హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్లు, 8వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో కన్ఫర్మ్ కాగా ఈ నెల 7వ తేదీ నుంచి భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే టీమిండియా ఏ గ్రూప్ లో యుఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో తలపడనుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్ 7వ తేదీన యుఎస్ఏ తో తలపడనుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న పాకిస్తాన్ తో మ్యాచ్ 15వ తేదీన కొలంబోలో జరగనుంది. యావత్ క్రికెట్ ప్రపంచ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.